నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. రేవంత్ గారు నేను చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. విద్యా వ్యవస్థను బాగు చేస్తామన్నారు, అద్భుతంగా చేస్తాం, యూనివర్సిటీలకు నిధులు ఇస్తున్నాం, స్కూళ్ళకి నిధులు ఇస్తున్నాం, నేను విద్యాశాఖను తీసుకుందే స్కూళ్ళను బాగు చేయడానికి ఆయన చాలా బాగా చెప్పారు, చక్కగా ఉంది, మంచిదే అనుకున్నా. అయితే అక్కడ ఒక డౌట్ ఏంటంటే ఆంధ్ర పాలకుల వలన తెలంగాణ వివక్షకు గురైంది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో అని చెప్పారు. కరెక్ట్, ఓకే, ఆంధ్ర పాలకుల వల్లనే వివక్షకు గురైంది అనుకుందాం. ఈ 1956లో ఆంధ్రాకి సంబంధించి ఏర్పడింది నవంబర్ 14న లేదా నవంబర్ 1న. ఆ రోజు నుంచి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? అత్యధిక కాలం పాటు కాంగ్రెస్ పార్టీ. రెండవది అత్యధిక కాలం తెలుగుదేశం. మరి ఇంకెవడు పరిపాలించాడు అసలు? కాంగ్రెస్ తెలుగుదేశం తప్ప ఇంకెవడన్నా పరిపాలించాడా? మరి ఈ రెండు పార్టీల్లోనే ఈయన ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలోనే కదా ఆయన కూడా ఉంది. మరి వివక్షకు గురైందే ఎట్లా చూస్తూ ఊరుకున్నట్టు? అంటే వీళ్ళ పార్టీలే కదా వివక్షకు గురి చేసింది. వివక్షకు గురి చేసేది వీళ్ళే, మళ్ళీ వివక్షకు గురైందని చెప్పి మళ్ళీ ప్రభుత్వాలు కావాలనేది వీళ్ళే. అది విచిత్రం.